నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతితో సిడిఎస్ త్రివిధ దళాధిపతుల భేటీ. ఆపరేషన్ సింధూర్ వివరాలను వెల్లడించిన అధికారులు. భారత సాయుధ దళాలు అద్భుతంగా పోరాడారని ద్రౌపది ముర్ము ప్రశంసలు. సుప్రీంకోర్టు నూతన సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణం. కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు. నూతన సీజేఐకి అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి. బీఎస్ఎఫ్ జవాన్ను భారత్కు తిరిగి అప్పగించిన పాక్. ఏప్రిల్ 23న పూర్ణం షాను అదుపులోకి తీసుకున్న పాక్ రేంజర్లు. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు పేర్లు మార్చే ప్రయత్నం చేసిన చైనా. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు మారవని స్పష్టం చేసిన భారత్. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో భాగమేనని స్పష్టీకరణ. నీటిపారుదల శాఖలో కొత్త నియామకాలు. ఈ సాయంత్రం 224 మంది ఏఈలు, 199 మంది జేటీఓలకు నియామక పత్రాలు అందించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నీటి ప్రాజెక్టులు, అంతర్రాష్ట్ర సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. ప్రాధాన్యత ప్రాజెక్టులపై అధికారులతో చర్చ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటన. 1000 స్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప ఆలయం సందర్శన. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సిడిఎస్ త్రివిధ దళాధిపతులు భేటీ అయ్యారు. ఈ ఉదయం రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ గురించి రాష్ట్రపతికి త్రివిధ దళాధిపతులు వివరించారు. కాగా సాయుధ బలగాల ధైర్య సాహసాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. ఉగ్రవాదానికి భారత్ గట్టి సమాధానం ఇచ్చిందని రాష్ట్రపతి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త సీజేఐతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరిన్ని వివరాలు చూద్దాం. 2019 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉంటూ అనేక రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యుడిగా చరిత్రాత్మక తీర్పుల్ని వెలువరించిన జస్టిస్ బిఆర్ గవాయ్ సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు, ఇతర అతిథుల సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిఆర్ గవాయ్తో సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కొత్త సీజేఐకు అభినందనలు తెలిపారు. भूषण रामकृष्ण गवई जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूं, सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्य रखूंगा. ఈ ఏడాది నవంబర్ 23 వరకు జస్టిస్ బిఆర్ గవాయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ బిఆర్ గవాయ్ పేరును సీజేఐ సంజీవ్ ఖన్నా ఏప్రిల్ 16వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. 2019 మే 24న సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వచ్చిన జస్టిస్ గవాయ్ సీజేఐగా 6 నెలలకు పైగా కొనసాగనున్నారు. జస్టిస్ బిఆర్ గవాయ్ పూర్తి పేరు భూషణ్ రామకృష్ణ గవాయ్. మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబర్ 24న జన్మించిన గవాయ్ 1985 మార్చి 16న న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. 1985 మార్చి 16న బార్ కౌన్సిల్లో సభ్యుడిగా చేరారు. 2003 నవంబర్ 14వ తేదీన బాంబే హైకోర్టు అదనపు జడ్జిగా పదోన్నతి పొందారు. 2005 నవంబర్ 12న అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. హైకోర్టు ప్రధాన ధర్మాసనం ఉన్న ముంబైతో పాటు నాగ్పూర్, ఔరంగాబాద్, పనాజీ ధర్మాసనాలలో కూడా సేవలందించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
గత 6 ఏళ్లలో జస్టిస్ గవాయ్ సుమారు 700 ధర్మాసనాల్లో భాగస్వామ్యాన్ని పంచుకొని రాజ్యాంగ, పరిపాలన, సివిల్, క్రిమినల్ చట్టాలు, వాణిజ్య వివాదాలు, ఆర్బిట్రేషన్, విద్యుత్తు, విద్య, పర్యావరణానికి సంబంధించిన కేసులను విచారించారు. అనేక చారిత్రాత్మక తీర్పులను వెలువరించిన సుప్రీంకోర్టుకు చెందిన పలు రాజ్యాంగ ధర్మాసనాల్లో జస్టిస్ గవాయ్ భాగమయ్యారు. ఆర్టికల్ 370 రద్దు, ఎన్నికల బాండ్ల రద్దు వంటి నిర్ణయాలు ప్రకటించిన రాజ్యాంగ ధర్మాసనాల్లో జస్టిస్ బిఆర్ గవాయ్ సభ్యుడిగా ఉన్నారు. పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్రం 2016లో తీసుకున్న నిర్ణయాన్ని 4:1 మెజారిటీతో ఆమోదించిన రాజ్యాంగ ధర్మాసనంలో కూడా జస్టిస్ గవాయ్ ఉన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పాక్ రేంజర్లో గత నెల ఫిరోజ్పూర్ వద్ద అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణిమ్ కుమార్ సాహును ఎట్టకేలకు విడుదల చేశారు. అతడిని ఈ ఉదయం పంజాబ్లోని అటారీ సరిహద్దు వద్ద మన దళాలకు అప్పగించారు. బీఎస్ఎఫ్ 182వ బెటాలియన్ జవాన్ అయిన పూర్ణమ్ పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లో విధులు నిర్వర్తిస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో సమీపంలోని ఓ చెట్టు కనబడడంతో దాని కింద విశ్రాంతి తీసుకున్నారు. అయితే అది పాక్ భూభాగం అన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. సరిహద్దు దాటి రావడంతో పాకిస్తాన్ రేంజర్లు ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు. జవాను విడుదల కోసం 2 దేశాల భద్రతా దళాలు చర్చలు జరిపాయి. ఆ చర్చలు ఫలించడంతో బీఎస్ఎఫ్ జవాన్ను భారత్కు పాక్ అప్పగించింది. తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా పివి శ్రీనివాసరావు, మొహిసినా పర్వీన్, దేశాల భూపాల్ బోరెడ్డి, అయోధ్య రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సమాచార కమిషనర్లతో ప్రధాన సమాచార కమిషనర్ ప్రమాణం చేయించారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. దేవుని ఎదుట ప్రమాణం చేసి రాష్ట్ర సమాచార కమిషనర్గా నియమితులైన బోరెడ్డి అయోధ్య రెడ్డి అనే నేను దేవుని సాక్షిగా ప్రమాణం చేసి చట్ట ప్రకారం ఏర్పాటైన భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం, భక్తి, శ్రద్ధలతో కట్టుబడి ఉంటానని, భారత సార్వభౌమాధికారం, సమగ్రతలను పరిరక్షిస్తానని, నాకు సాధ్యమైనంత వరకు విచక్షణతో, విజ్ఞానంతో, విశ్వాసంగా, భయ, పక్షపాత, దురభిప్రాయ రహితంగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్పై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల పర్యవేక్షణకు సంబంధించిన అంశాలను ఈ సమావేశంలో చర్చిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4:30కు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలోని నీటి వినియోగం, సాగునీటి పంపకాల్లో కీలక పాత్ర పోషిస్తుండటంతో ముఖ్యమంత్రి ఈ అంశంపై సమగ్ర సమీక్ష చేయనున్నారు. అనంతరం ఈ సాయంత్రం జలసౌధలో నిర్వహించే కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. నీటిపారుదల శాఖలో కొత్తగా నియమితులైన అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రాధాన్యత కలిగిన నీటి ప్రాజెక్టులు, అంతర్రాష్ట్ర నీటి సమస్యలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ప్రపంచ సుందరీమణుల వరంగల్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన సుందరీమణులు రాష్ట్రంలోని చారిత్రక టూరిజం ప్రాంతాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేటి పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. 35 మందితో కూడిన ఓ బృందం తొలుత 1000 స్తంభాల ఆలయ నిర్మాణం, శిల్ప వైభవాన్ని, వరంగల్ కోటలో కాకతీయుల కీర్తి తోరణంతో పాటు శిల్ప సంపదను పరిశీలించనుంది. 22 మందితో కూడిన మరో బృందం హైదరాబాద్ నుంచి నేరుగా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్ప ఆలయానికి చేరుకోనుంది. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణం, శిల్ప సౌందర్యాన్ని పరిశీలిస్తారు. అనంతరం జరిగే పేరిణి నృత్య ప్రదర్శనను తిలకిస్తారు. రాత్రి హరిత హోటల్లో డిన్నర్ పూర్తి చేసుకుని హైదరాబాద్కు తిరిగి వెళతారు.
వరంగల్ నగర వారసత్వాన్ని, సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పర్యటనకు ఏర్పాట్లు చేసింది. 1000 స్తంభాల ఆలయం, వరంగల్ కోట, రామప్ప ఆలయాలు కాకతీయుల కాలంలో నిర్మించారు. 1000 స్తంభాల గుడి కాకతీయ సామ్రాజ్య కళా వైభవానికి, శిల్పకళా నైపుణ్యానికి, ఇంజనీరింగ్ చాతుర్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. అలాగే ఖిలా వరంగల్ కోటను కాకతీయులు తమ పరిపాలనలో శత్రు దుర్భేద్యంగా అద్భుత నిర్మాణాలతో తీర్చిదిద్దారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ కోటను ఒక ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ స్థలంగా గుర్తించి పరిరక్షిస్తోంది. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కాళేశ్వర ముక్తేశ్వర పుణ్యక్షేత్రం సరస్వతి పుష్కరాలకు సిద్ధమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో రేపటి నుంచి ఈ నెల 26 వరకు సరస్వతి నది పుష్కరాలు వైభవంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. ప్రతిరోజు దాదాపు 1,00,000 మంది భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. దీనికి తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఒక కాళేశ్వరంలోనే సరస్వతి పుష్కరాలు జరుగుతుండటం విశేషం. సరస్వతి నదిని త్రివేణి సంగమం వద్ద ప్రవహించే అంతర్వాహినిగా పరిగణిస్తారు. ఈ పుష్కరాన్ని బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు ఆచరిస్తారు. మే 14న రాత్రి 10:35 బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కర కాలం ప్రారంభం కానుంది. మరుసటి రోజు సూర్యోదయం నుంచి పుష్కర పుణ్యస్నానాలు ఆచరించాల్సి ఉంటుందని కాళేశ్వరం పుణ్యక్షేత్ర ఆలయ అర్చకులు తెలియజేశారు. నది ఒడ్డున ఉన్న 10 అడుగుల సరస్వతి విగ్రహం, అరచేతుల్లో తాళపత్ర గ్రంథాల నిర్మాణం ఈ పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానపట్టంపై 2 శివలింగాలు ఉన్న పుణ్యక్షేత్రం కాళేశ్వరం ఒక్కటే కావటం గమనార్హం. ఈ 2 లింగాలకు నిత్యం అభిషేకించిన నీరు గోదావరి, ప్రాణహిత నదుల సంగమ స్థానంలో కలుస్తుండటంతో ఇక్కడి సరస్వతి నదిని అంతర్వాహినిగా పిలుస్తారు. గతంలో 2013లో సరస్వతి పుష్కరాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి పుష్కరాలు ఇవే కావటం గమనార్హం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్తో పాటు రాజస్థాన్లోని పుష్కర్, గుజరాత్లోని సోమనాథ్ త్రివేణి సంగమంలో కూడా సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా, చిక్కుకుంది. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. వరంగల్లో కూల్చివేతలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుల్డోజర్ కంపెనీలతో ప్రభుత్వం రహస్య ఒప్పందం చేసుకుందా అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. పేదల ఇళ్లు, దుకాణాలను ఎందుకు కూలుస్తున్నారని, వారి జీవితాలను బుల్డోజర్ల కింద ఎందుకు నలిపేస్తున్నారని నిలదీశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. భూభారతి చట్టం అవగాహన సదస్సు నుంచి మేడే వేడుకల వరకు జిల్లా వార్తల సమాహారం డిస్ట్రిక్ట్ రౌండప్లో చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ చట్టం భూ సమస్యలను పరిష్కరిస్తుందని కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. కొత్తగూడెం క్లబ్లో జరిగిన సదస్సులో రైతులకు సూచనలు చేశారు. అదే సమయంలో పాల్వంచలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఈ చట్టం రైతులకు యాజమాన్య హక్కులు కల్పిస్తుందని, భూ వివాదాలకు చెక్ పెడుతుందని అన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఆదివాసీ గ్రామాల్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. 4,16,00,000తో నిర్మించిన 3 హై లెవెల్ బ్రిడ్జిలను ప్రారంభించారు. పామాయిల్ సాగును ప్రోత్సహిస్తూ మొక్కలు నాటి ఆదాయం వచ్చే పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు. సీతారామ ప్రాజెక్టు కాలువలో కూలిపోయిన సూసర్ పాసేజ్ పిల్లర్ను కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు.
వెంటనే దీన్ని నిర్మించి రైతులకు సాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు జిల్లాలో నీట్, పాలీసెట్ 2025 పరీక్షలు ప్రశాంతంగా ముగిస్తాయి. 1115 మంది విద్యార్థులు పరీక్ష రాశారని, అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేసినట్లు అదనపు కలెక్టర్ వేణుగోపాల్ వెల్లడించారు. అటు పాలిటెక్నిక్ కోర్సుల కోసం 11 కేంద్రాల్లో 3352 మంది విద్యార్థులు పరీక్ష రాశారని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. కొత్తగూడెంలో మాజీ ఎమ్మెల్యే చేకూరి కాసయ్య కాంస్య విగ్రహాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆవిష్కరించారు. కాసయ్య సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి అని తుమ్మల ప్రశంసించారు. పాలవంచలో వేసవి సెలవుల్లో విద్యార్థుల కోసం ఉచిత శిక్షణా శిబిరాలు ప్రారంభమయ్యాయి. సెల్ ఫోన్, టీవీలతో సమయం వృధా చేయకుండా ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారి శ్రీరామ్మూర్తి సూచించారు. మరోవైపు జిల్లాలో 139వ మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్తగూడెం పట్టణంలో ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ఎర్రజెండా ఎగురవేసి కార్మికుల హక్కుల కోసం మేడే పుట్టిందని అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలో ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించారు. జన్యుపరమైన లోపాల వల్ల వచ్చే ఈ వ్యాధిని నివారించేందుకు వైద్యుల సలహా తీసుకోవాలని డాక్టర్ మధువరన్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతుల సంక్షేమం, భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు ఒకవైపు, అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు కొనసాగుతున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్ దాదాపు 19,000 కోట్ల రూపాయల అంచనాలతో రూపుదిద్దుకుంది. 3 మార్గాల్లో 86.5 కిలోమీటర్లలో సెకండ్ ఫేజ్ను ప్రతిపాదించారు. జేబీఎస్ మేడ్చల్, జేబీఎస్ శామీర్పేట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఫ్యూచర్ సిటీ మార్గాలను ఇందులో చేర్చారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని బోర్డు ఇటీవల ఆమోదం తెలిపింది. తాజాగా ఈ నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందించారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ డిపిఆర్ను ఆమోదించిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు. 3 మార్గాలకు వేరువేరుగా డిపిఆర్లను సిద్ధం చేశారు. ఎక్కడ డబుల్ డెక్ని ప్రతిపాదించలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టుగా చేపట్టే డిపిఆర్ రూపకల్పన చేశారు. అంచనా వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 30%, కేంద్ర ప్రభుత్వం 18% భరించేలా ప్రతిపాదించారు. 48% బ్యాంకుల నుంచి రుణాలు, మిగిలిన 4% పీపీపీలో సమకూర్చుకునేలా డిపిఆర్ రూపొందించారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి స్పష్టం చేశారు. రాజన్న ఆలయ ప్రస్తుత ప్రాంగణం 26 గంటల విస్తీర్ణంలో ఉందని, పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 76 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. అలాగే నిత్యాన్నదాన సత్రం నిర్మాణం కోసం మరో 35 కోట్ల రూపాయలు కేటాయించిందని పేర్కొన్నారు. ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో రాజన్నకు నిత్య పూజలు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు. భక్తుల దర్శనాలకు అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాట్లు చేస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసుల సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం చేస్తామన్నారు. స్వామివారి యొక్క ఆలయంలో అంటే ఇప్పుడు మనకు ప్రధానమైనటువంటి ఆలయాన్ని అసలు ఏమాత్రం ముట్టుకోవట్లేదు. దాని చుట్టూ ఉండేటువంటి దాన్ని ఒక మహామండపం స్తంభాలతోటి విశేషమైనటువంటి ఆర్కిటెక్ట్ దాన్ని రూపొందించి చక్కగా ఒక అనివిటి మంటపం అని అన్నారు. కానీ అది ఇప్పుడు మహామండపం లాగా ఆ నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. 1 సంవత్సరం లోపల మాత్రం ఆ స్వామివారి చుట్టూ ఉండేటువంటిది మేము కంప్లీట్ చేస్తాము. మిగతాయన్ని కూడా అంచెలంచెలుగా చేసుకున్నా కూడా మన దర్శనాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్. తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. ప్రపంచ అందాల పోటీలో పాల్గొనే అందాల సుందరీమణులు యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి, యాదగిరిగుట్టను సందర్శించనున్నారు. రేపు సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు యాదగిరిగుట్టలోని పంచనారసింహ దేవాలయం, పోచంపల్లిలోని భూదాన్ టూరిజం పార్కును చూడనున్నారు. సుందరీమణుల పర్యటన నేపథ్యంలో దేవాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.
10 మంది అందాల భామలు యాదగిరిగుట్టను, 25 మంది పోచంపల్లిని సందర్శిస్తారు. యాదగిరిగుట్టలో అఖండ దీపం వెలిగించిన అనంతరం పోచంపల్లిలో ఇక్కత్ వస్త్రాల తయారీ విధానాన్ని తెలుసుకుంటారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రదర్శించేలా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. తారీఖు సాయంత్రం సుమారుగా 5 నుంచి 7 వరకు మనకి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి రానున్నారు. వారు అఖండ దీపం దగ్గర జ్యోతి వెలిగించి అక్కడి నుంచి మహాద్వారం ద్వారా ప్రవేశించి స్వామివారిని దర్శించుకొని వేద ఆశీర్వచనం అనంతరం టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా వీక్షించి తదనంతరం వారు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. వీళ్ళొక 10 మంది మాత్రమే వస్తారు. అదేవిధంగా అక్కడ అదే టైంలో సుమారుగా 6 to 8 భూదాన్ పోచంపల్లిలో ఈ యొక్క మొత్తం మన యొక్క హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ సంబంధించినటువంటి పోచంపల్లి చీరల యొక్క ఇక్కత్, సింగిల్ ఇక్కత్, డబుల్ ఇక్కత్ యొక్క నైపుణ్యాలని వాటిని చూడటానికి 25 మంది అక్కడికి రానున్నారు. అక్కడ కూడా చాలా సింపుల్ అండ్ షార్ట్ ప్రోగ్రామ్. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో సాయుధ బలగాల ధైర్య సాహసాలను ప్రజలకు చాటి చెప్పేందుకు బీజేపీ తిరంగా ర్యాలీ చేపట్టింది. నిన్న దేశవ్యాప్తంగా మొదలైన ఈ ర్యాలీ ఈ నెల 23 వరకు కొనసాగనుంది. కాగా ఈరోజు మహారాష్ట్రలో డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిందే నేతృత్వంలో తిరంగా ర్యాలీని నిర్వహించారు. హర్యానా, జార్ఖండ్, ఉత్తరాఖండ్, యూపీ, ఒడిశా రాష్ట్రాల్లో ఇప్పటికే తిరంగా ర్యాలీ ప్రారంభమైంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా సైనిక బలగాలు వీరోచితంగా పోరాడారని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కొనియాడారు. आज जिसमें हजारों हजार की संख्या में, और मैं ये कहूं कि पूरा जन समुद्र आज देहरादून की सड़कों पर है, तो इसमें कोई अतिशयोक्ति नहीं होगी. भारतीय सेना, वायुसेना, नौसेना, बीएसएफ और उनके सभी सशस्त्र सुरक्षा बलों के वीर जवानों को अपनी तथा देवभूमि उत्तराखंड की समस्त प्रदेशवासियों की ओर से उनका आभार व्यक्त करता हूं, उनका धन्यवाद करता हूं, उनकी शौर्य, वीरता और पराक्रम को अभिनंदन करता हूं. साथ ही हमारे देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को भी धन्यवाद देता हूं. ఇప్పుడు షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల పేర్లను మార్చడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. చైనా చేస్తున్న ప్రయత్నాలను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో విడదీయరాని అంతర్భాగమని, పేర్లు మార్చినంత మాత్రాన ఈ వాస్తవాన్ని మార్చలేరని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. చైనా చేస్తున్న ప్రయత్నాలను తాము నిర్ద్వందంగా తిరస్కరిస్తామని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్పై చైనా చేస్తున్న వాదనలకు భారత్ ఎప్పటికప్పుడు గట్టి సమాధానం ఇస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న అరుణాచల్ ప్రదేశ్లోని పేర్లను మార్చేందుకు ప్రయత్నిస్తూ చైనా 4 జాబితాలను విడుదల చేసింది. 2017లో 6 ప్రదేశాలకు పేర్లు మార్చుతూ ఓ జాబితా విడుదల చేసింది. ఆ తర్వాత 2021లో 15 ప్రాంతాలకు, 2023లో 11 ప్రాంతాలకు, 2024లో మరో 30 ప్రాంతాలకు పేర్లను మార్చుతూ చైనా జాబితా విడుదల చేసింది. ఇలాంటి ప్రయత్నాలను భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది.
ఇండియా పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారాన్ని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి యాంటోనియో గుటెరస్ స్వాగతించారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ నిర్ణయం ప్రపంచ పరిస్థితిని మెరుగుపరిచేందుకు దోహదపడుతుందని అన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ శత్రుత్వాన్ని ముగించడానికి, ఉద్రిక్తతలను తగ్గించడానికి ముందడుగని పేర్కొన్నారు. భారత్ పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలని సూచించారు. సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆయుష్ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకు ధన త్రయోదశి రోజున జరుపుకున్న ఆయుర్వేద దినోత్సవం ఇకపై సెప్టెంబర్ 23న నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ధన త్రయోదశి తేదీ అక్టోబర్ 15 నుంచి నవంబర్ 12 మధ్య మారుతూ ఉండటం వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ ఉత్సవాన్ని నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కొత్త తేదీని స్వీకరించి పౌరులు, వైద్య నిపుణులు, విద్యాసంస్థలు, అంతర్జాతీయ భాగస్వాములు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవాన్ని వేడుకల్లో చురుగ్గా పాల్గొనాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ కోరింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ చేతిలో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ తప్పుడు ప్రచారం ద్వారా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. తమ పౌరుల దృష్టిలో తాము గొప్ప అని చాటుకునేందుకు నకిలీ ఫోటోలను, వీడియోలను అస్త్రంగా వాడుకుంటోంది. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి దాయాది దేశం, మిలిటరీ, అక్కడి అధికారులు, రాజకీయ నేతలు, మీడియా సంస్థలు తప్పుడు వార్తలను, చిత్రాలను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావడానికి పోటీ పడుతున్నారు. వాటిని భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. తాజాగా పాకిస్తాన్ సైన్యం తన బ్రీఫింగ్లో ఒక వీడియో క్లిప్ను చూపించి భారత విమానాశ్రయాల ధ్వంసాన్ని ఇండియా ఛానళ్లు కూడా అంగీకరించాయని తెలిపింది. అయితే దీనిపై PIB ఫ్యాక్ట్ చెక్ ద్వారా వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. ఆ వీడియో ఎడిటెడ్ వీడియోగా తేల్చింది. తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, వాటిని షేర్ చేయొద్దని సూచించింది. కెనడా సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత మార్క్ కార్నీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఇందులో భారత సంతతికి చెందిన అనితా ఆనంద్కు చోటు దక్కింది. కెనడా కొత్త ప్రభుత్వంలో ఆమె విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. భారత సంతతికి చెందిన అనిత గతంలో రక్షణ మంత్రిగా వ్యవహరించారు. తాజాగా విదేశీ వ్యవహారాల బాధ్యతలను అందుకున్న ఆమె భగవద్గీత చేతబట్టుకుని ప్రమాణ స్వీకారం చేయటం విశేషం. తమిళ, పంజాబీ మూలాలున్న 58 ఏళ్ల అనిత ఆనంద్ కెనడాలోని నోవాస్కోటియోలో జన్మించారు. ఆమె తల్లి సరోజ్ దౌలత్ రామ్ అనస్థీషియాలజిస్ట్ కాగా ఆమెది పంజాబ్. జనరల్ సర్జన్ అయిన తండ్రి సుందరం వివేక్ స్వస్థలం తమిళనాడు. అనిత ఆనంద్ కార్పొరేట్ లాయర్గా ప్రస్థానాన్ని ప్రారంభించి పలు ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో లా ప్రొఫెసర్గా, విజిటింగ్ లెక్చరర్గా, బోర్డు సభ్యురాలిగా పనిచేశారు. లిబరల్ పార్టీ సభ్యురాలిగా 2019లో హౌస్ ఆఫ్ కామన్స్ ఓక్ విల్లే నుంచి మొదటిసారి ప్రాతినిధ్యం వహించారు. తొలిసారి ఎంపీ అయినప్పటికీ అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. 2019 నుంచి 2021 వరకు పబ్లిక్ సర్వీసెస్ ప్రొక్యూర్మెంట్ మినిస్టర్గా కూడా పనిచేశారు. కెనడాలో ఈ పదవిని అలంకరించిన మొదటి హిందూ మంత్రిగా ఘనతను సాధించారు. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు రక్షణ మంత్రిగా వ్యవహరించారు. కెనడాకు చెందిన న్యాయవాది, వ్యాపారవేత్త జాన్ నోల్టన్ను అనిత వివాహం చేసుకున్నారు. ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈదురుగాలులు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వేస్తాయని తెలిపింది. ఈ మేరకు తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. రాష్ట్రపతితో సిడిఎస్ త్రివిధ దళాధిపతుల భేటీ, ఆపరేషన్ సింధూర్ వివరాలను వెల్లడించిన అధికారులు. భారత సాయుధ దళాలు అద్భుతంగా పోరాడారని ద్రౌపది ముర్ము ప్రశంసలు.
సుప్రీంకోర్టు నూతన సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణం. కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, నూతన సీజేఐకి అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి. బీఎస్ఎఫ్ జవాన్ను భారత్కు తిరిగి అప్పగించిన పాక్. ఏప్రిల్ 23న పూర్ణం షాను అదుపులోకి తీసుకున్న పాక్ రేంజర్లు. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు పేర్లు మార్చే ప్రయత్నం చేసిన చైనా, పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు మారవని స్పష్టం చేసిన భారత్, అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో భాగమేనని స్పష్టీకరణ. నీటిపారుదల శాఖలో కొత్త నియామకాలు. ఈ సాయంత్రం 224 మంది ఏఈలు, 199 మంది జేటీఓలకు నియామక పత్రాలు అందించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నీటి ప్రాజెక్టులు, అంతర్రాష్ట్ర సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. ప్రాధాన్యత ప్రాజెక్టులపై అధికారులతో చర్చ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటన. 1000 స్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప ఆలయం సందర్శన. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి